చిన్నారి జాహ్నవి కోసం అన్వేషణ ఎంతవరకు వచ్చింది? పోలీసుల్ని ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కేసులో అసలు ఏం జరిగిందని కాకినాడ ఎస్పీకి ఫోన్ చేసి మరీ ఆరా తీశారు. చిన్నారిని వెతికేందుకు అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టారు. కాకినాడ ఎస్పీకి కాల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కేసు వివరాలను తెలుసుకున్నారు. అసలు ఏమైంది, ఇన్ని రోజులైనా పాప ఎందుకు కనిపించలేదు అని ఆరా తీశారు. ఇప్పటి వరకు పాపను కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై జిల్లా ఎస్పీ పవన్ కు వివరించారు. అయితే మరిన్ని బలగాల్ని రంగంలో గురించి పాపను కనుగొనే ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ ని ఉపయోగించుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జాహ్నవిని వెతికేందుకు పోలీసులు మరింత మందిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సిహెచ్ అగ్రహారం జూన్ 6వ తేదీన పాప తమ పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగి వెనక్కి రాలేదు. ఎంత వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి తోటల్లోకి వదిలారు పోలీసులు. 2 గంటల పాటు తోట పరిసర ప్రాంతాల్లో తిరిగిన కుక్క చివరికి మళ్లీ ఇంటికే చేరుకోవడంతో ఆశించిన ఆధారాలు లభించలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన వారి పెంపుడు కుక్క కూడా చనిపోవడంతో కేసుపై పోలీసులు మరింతగా దృష్టి సారించారు. ఇప్పటికే 200 మందికి పైగా పోలీసు సిబ్బంది జాహ్నవి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో మరింత మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.